ఓకే. అండ్ అలాగే వేణుస్వామి గారు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బుని పోగొట్టేసుకుంటున్నారు. అది దొంగతనం కావచ్చు, లేదంటే ఎక్కడైనా చేయి జారిపోవడం కావచ్చు. లైక్ ఇలా జరుగుతున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతుందంటారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా? ప్రస్తుతము దేశ కాలమాన పరిస్థితులను బట్టి ముఖ్యంగా మన దగ్గర ఉన్న సమస్య ఏమిటంటే చాలా వరకు ధనాన్ని కోల్పోతా ఉన్నారు హ్మ్. సమాజంలో. దానికి ముఖ్యంగా చేతులారా వీళ్ళు చేసుకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాల వల్ల వీళ్ళ జీవితాన్ని వీళ్ళు నాశనం చేసుకుంటా ఉన్నారు. ఒక వ్యక్తికి 10,00,000 రూపాయలు చేతిలో పెడితే ఆ 10,00,000 రూపాయలను ఇంకా దాన్ని ₹1,00,00,000 చేయాలనే వాడి పిచ్చితోని ఆ 10,00,000 తీసుకొని అయితే రియల్ ఎస్టేట్ అంటాడు, లేకుంటే వ్యాపారం అంటాడు, లేకుంటే అప్పు అంటాడు. వాడెవడో 5% అప్పు అనగానే వీడు ఇచ్చేస్తాడు. అసలు నిజంగా 5% అప్పు 10,00,000 రూపాయలు తీసుకున్నాడు అన్న 50,000 రూపాయలు నెలకి ఇంట్రెస్ట్ ఇస్తాడా? వీడికి కనీస జ్ఞానం కూడా ఉండదు. ఎందుకంటే 50,000 రూపాయల ఇంట్రెస్ట్ కలిగినోడు అప్పే తీసుకోడు ఫస్ట్. హ్మ్. వాడేమనుకుంటాడంటే అమ్మ దొరికింటాడు నాకు బక్కరా అనుకుంటాడు. ఆ 10,00,000 తీసుకుంటాడు. ఆ నెలకి 50,000 ఇంట్రెస్ట్ అని వీడు తీసుకున్న 10,00,000 నుండే 2 నెలలు ఇంట్రెస్ట్ కట్టి 3 నెలలు చేతులు ఎత్తేస్తాడు. తర్వాత వీడు వాడిని అడిగితే ఏమవుతుంది? శత్రువు అవుతాడు. అంటే మనం డబ్బులు ఇచ్చి శత్రువు కావాలి. అట్లనే అంటే లిక్విడ్ క్యాష్ను ఉంచుకోలేని వాళ్ళందరూ కూడా జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. ఉదాహరణ ₹1,00,00,000 ఇస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ₹2,00,00,000 ప్రాపర్టీ గురించి మాట్లాడతాడు. ₹2,00,00,000 వ్యాపారం పెడతాడు. ఇక్కడ ఉన్నాయి పోతాయి. ఈ లోపల ఏం చేస్తాడు? ఇన్స్టాల్మెంట్ పెట్టి ఒక ఇల్లు అపార్ట్మెంట్ అంటాడు, 70,00,000 పెట్టి ఒక 30,00,000 పెట్టి కార్ అంటాడు. సో నెలకి ఇక్కడ ₹1,00,000 ఇన్స్టాల్మెంట్ కట్టాలా? ఇన్స్టాల్మెంట్ కట్టడానికి డబ్బులు ఉండవు. సో ఇవన్నీ చేతులారా నాశనం చేసుకుంటున్నారే తప్ప భగవంతుడు ఎక్కడ కూడా ఎవరిని నాశనం చేయట్లే. అంటే వీళ్ళ ఓవర్ థింకింగ్తోని సమాజంలో పోటీతత్వంతోని మా పక్కింటోడు క్రెటా కొంటే నేను ఇన్నోవా కొనాలా, వాడు ఇన్నోవా కొంటే నేను X1 సిరీస్ BMW కొనాలా, ఇట్లాంటి పిచ్చి కాంపిటీషన్లోకి వెళ్ళిపోయి పక్కింటోడు 5 తులాల బంగారం కొంటే ఈమె 10 తులాల బంగారం కొనాలా, పక్కింటోళ్ళు ఒకటి కొంటే ఈమె ఒకటి కొనాలా. ఇట్లాంటి కంపేరింగ్ వల్ల ఏమవుతుంది అంటే జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. సో నేను అనేది ఏంటంటే మీకు ఉన్నంతలో కాళ్ళు చాపుకునే ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును లిక్విడ్ క్యాష్ను తీసి దాచిపెట్టుకొని మీ పని మీరు చేసుకోండి తప్ప అనవసరంగా మీరు ఉన్న డబ్బును తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్ అనో, ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రాబ్లమ్సే. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొందామంటే అది ఎంతమందికి రిజిస్ట్రేషన్ అయిందో తెలియదు. హ్మ్. అట్లనే మనం ఎవరికైనా అప్పిస్తే మనకు తిరిగి వస్తుందో రాదో తెలియదు. సో అసలు బ్యాంకులనే నమ్మలేని పరిస్థితి, ప్రైవేట్ బ్యాంకులను. ఇలాంటి కండిషన్లో మన డబ్బుకు సేఫ్ లేనప్పుడు మీరు పోయి జనాల దగ్గరికి పోయి రిస్క్ ఎందుకు తీసుకుంటారు? సో సంపాదించుకుంది కష్టపడి రూపాయి దాచిపెట్టుకోండి, హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి. సో చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని అనేది అదే. ఉన్నంతలో కాళ్ళు చాపుకొని జీవించండి తప్ప అనవసరమైనటువంటి ప్రలోభాలకు, అనవసరమైనటువంటి ఓవర్ యాక్టింగ్కు పోయి జీవితాన్ని నాశనం చేసుకో.